సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు నేను ఎలా తయారు చేయాలో. ముందుగా స్టవ్ అంటుంది పెనం పెట్టి ఆయిల్ వెంటనే అయిపోయి ఎలా పెనం వేడెక్కింది. పెనం వేడెక్కింది. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను. చూడండి బాగా చూడండి. అలాగే ఇప్పుడు శనగగుళ్ళు పోస్తున్నాను. ఇలా చూపించాలమ్మా. చూడండి ఇక్కడ తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి ఇలా చూడండి. అన్నీ ఇందులోనే వేస్తాను డైరెక్ట్గానే. పిక్చర్ దగ్గర తీసుకొచ్చి పిక్కలు చూపించి అప్పుడు వేయాలి. అందులో 2 మిరపకాయలు అన్నీ కలిపి వేసేస్తున్నాను డైరెక్ట్గానే. అంటే ఈరోజు మా అబ్బాయి పులిహార అడిగాడు అనుకుని చేస్తున్నానండి ఈ వీడియో. అంటే ఏమీ కాదు, మా ఇంట్లో ఏమీ లేవు, పులిహార చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోద్ది పిల్లలకు పెట్టడానికి. పైకి వెళ్ళట్లేదు కానీ ఈ అమ్మాయి ఉంది కదండి, అసలు ఏ పని ముట్టుకోదు, అన్నీ నేనే చేసుకోవాలి. చాలా అమ్మాయి చాలా చూడండి. ఇవన్నీ తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తున్నాను. ఈ చింతపండు పులుసు బాగా మరగనిచ్చి ఈ చింతపండు పులుసులో కొంచెం పసుపు పోసుకున్నాను తగినంత, కొంచెం సాల్ట్, కూడా పోసాను. ఇలా చెప్పేటప్పుడు నా పులిహార కొంచెం పాడైపోద్ది, అందుకని మీకు చెప్పట్లేదు నేను. చూడండి మళ్ళీ బాబు ఉప్పు ఎక్కువైపోయింది అంటాడు పులిహారలో. ఇలాగే అంటాను, క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు నేను, జిడ్డుగా పెట్టేస్తుందని. ఇలా రైస్ వంచాను కదా, ఇప్పుడు వార్పు ఇలా తీసేసుకుంటాను. వంచింది తీసేసుకుని పులుసు మరిగిన తర్వాత పోస్తాను. చూడండి చింతపండు పులుసు మరిగేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం గట్టి పడ్డదో లేదో తెలుస్తుంది.
పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. చూడండి, నేను రైస్ పోసుకుంటున్నాను. కంగారులో గరిటె జారిపోయింది, ఏమనుకోకండి. చూడండి, అంటే దానికి చింతపండు పులుసుకి ఎంత పడితే అంత పోసుకోవచ్చు. ఇలా పోసేసుకున్నాను. సరిపోద్ది, అంతే పోసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇవి పోపులు వేగినవి కూడా ఇందులో పోసేస్తాను. చూడండి, ఇంతే తయారయ్యే విధానం ఇంతే. సింపుల్గా అయిపోద్ది. మీకు ఏమైనా చేసుకోవాలి తినాలనిపించిన వాళ్ళకి. స్టవ్ మీద అంతా పడుతూ ఎప్పటికప్పుడు అన్నీ తీసేసుకుంటాను అనగా. ఇంకా కొద్దిగా పడతాడు. ఒక గరిటె వేస్తున్నాను. గరిటె ఇంతే. పులిహోర రెడీ అయిపోయింది కదా. ఇంతే. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియో. మీరు చూసి నాది లైక్ చేయండి. ఇప్పుడు ప్లేట్లో వేసి ప్లేట్లో పోసి చూడండి, మా అబ్బాయికి ఇస్తున్నాను. మా అబ్బాయికి ఇస్తున్నాను కదా, చూడండి ఒకసారి. మా అబ్బాయికి ఇస్తున్నాను అక్కడికి. చూడండి, మా అబ్బాయి ఎలా పడుతున్నాడు. ఇస్తున్నాను. చూడండి, ఈ అబ్బాయి మా అబ్బాయి. మా అమ్మతో నాకు ఏదో చేసి పెడతాను. చూసారా, అలా చూసారా మా అబ్బాయిని. చూడండి, ఒకసారి మా ఊళ్ళంతా కూడా అలా ఉంటుంది. చూడండి, ఇది ఒక బాల్కనీ. చూసారా, ఇదంతా బయట అలా కనిపిస్తుంది. బయట ఇది ఖాళీ గ్రౌండ్ స్థలం. మా బాల్కనీలో చూస్తే మంచిగా బాగా కనిపిస్తుంది.
మాకు ఇక్కడ టైం పాస్ అయిపోతుంది ఎక్కువ, ఎందుకంటే వెళ్ళిపోయి కార్లు బండ్లు చూస్తూ కూర్చుంటాం ఇక్కడ. అలా మా మధ్య గారు వెళ్తున్నారు, బాయ్ చెప్తున్నాడు. అలాగే వెళ్ళి బాబు నేను చూసారా, ఇది మా దేవుడి గది. దేవుడి గది చూడండి, డోర్ ఇలా వెళ్తుంది, ఇదిగో ఇలా ఉంటుందండి చూడండి. చూసారా, అంటే ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాం కదా, మా ఇల్లు అంతా చూపిస్తాం మీకు. మిగతాది తర్వాత వీడియోలో చూపిస్తాను. మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి చేస్తాను కదా, అది చూడండి మీరు. నువ్వు నోర్మై మీకెందుకు, ఇది ఒకే సైడ్, ఆ పైన ఒక ఆగుపద్ది, చూడు ఒకసారి పైన ఒక ఆగుపద్ది.